ఎలా అయితే శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి వెళ్తామో, అలాగే మనం ఈ యొక్క గ్రాస్ మైండ్, ఈ నార్మల్ మనం వాడే మైండ్ నుంచి ఒక సూక్ష్మ రూపంలోకి, ఆ ఎరుకలోకి వెళ్తాం. ఆ సూక్ష్మాలన్నిటిని మనం గ్రహించే ఎరుకలోకి వెళ్తాం. అండ్ మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా అదే జరుగుతుంది. మనం మన స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్తాం. మరలా మళ్ళీ తిరిగి మనం ఆ జ్ఞానాన్నంతా తీసుకొని మనం ఎవాల్వ్ అయ్యి, మనం ఇంకా బెటర్ అయ్యి, మళ్ళీ ఈ స్థూలంలోకి వచ్చేస్తాం. అండ్ అదంతా ఇక్కడ మళ్ళీ వాడుకుంటాం. మళ్ళీ మనం సమయం అయ్యేసరికి మళ్ళీ మనం మన సూక్ష్మ లోకాలకి వెళ్ళిపోతాం మళ్ళీ. అది అన్నిట్లోనే కనిపిస్తుంది. అండ్ అదొక గొప్ప అబ్జర్వేషన్ మనకు వివేకానందులు వారిచ్చింది.